యో వాట్స్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో అయితే మనం ఆడుకుంటున్నాం ఫ్రీ ఫైర్ మ్యాక్స్. కానీ ఈరోజు అయితే మనము సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఫస్ట్ టైం అయితే ఆడబోతున్నాను కాబట్టి అంత మంచిగా ఆడలేను అనుకుంటున్నాను. అందుకే వీడియో కూడా అంత పెద్దగా లేదు, అయినా పర్వాలేదు చూడండి. సో గైస్, మ్యాచ్ మేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మ్యాప్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మ్యాప్లో అయితే మనం ఆడబోతున్నాం అనమాట. ఓకే, సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట. ఇది చూశారుగా ఇందాకనే లాబీలో స్క్వాడ్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ నేను ఒక్కడిని ఉన్నాను అంటే దానికి అర్థం సోలో వర్సెస్ స్క్వాడ్ అని. అండ్ వీళ్ళు వచ్చేసి స్క్వాడ్ వస్తారనమాట. స్క్వాడ్ని కొట్టాలతానో లేదో తెలియదు గైస్, కానీ ఇలా చూస్తుంటే నాకు అనిపించట్లేదు ప్రో ప్లేయర్స్ అని. ఓకే చూద్దాం వీళ్ళు బాటుగాలో ప్రో ప్లేయర్స్. తర్వాత మ్యాచ్లోకి వెళ్ళిన వెంటనే అయితే నాకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కొంతమంది బాట్స్ వచ్చారు, కొంతమంది పర్వాలేదు అలాంటి వాళ్ళు వచ్చారు, కానీ ప్రో ప్లేయర్స్ అయితే రాలేదు గైస్. ప్రో ప్లేయర్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను హీరోసిక్ ర్యాంక్ ఉన్నాను కదా, ఎలీట్, హీరోసిక్, ఇంకా మాస్టర్ అట్లాంటి వాళ్ళు అయితే లేరన్నమాట. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నో ర్యాండమ్ ఈవెంట్ ఛార్జ్డ్. అసలు ఏమీ రాలేదు గైస్, ఏం పర్వాలేదు గైస్. ఏమీ రాకుండా అని మనం మంచిగానే ఆడతాం, ఎందుకంటే మన గేమ్ ప్లే వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. అది మీ అందరికి తెలిసిందే ఎంత సూపర్ ఉంటుంది నా గేమ్ ప్లే. కానీ నా గేమ్ ప్లే గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు చెప్పాలి. కాబట్టి మీ ఒపీనియన్ చెప్పండి నా గేమ్ ప్లే ముందు. 10లోంచి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ దిగబోతున్నాం. ఈ ప్లేస్ సరిగ్గా తీయట్లేదు గైస్, ఏం పర్వాలేదులే. ఏ ప్లేస్ అయితే ఏంది, మన గన్నులు దొరికితే చాలు. ఓకే, దిగిన వెంటనే విఎస్ఎస్ నాకు ఇష్టమైన గన్ గైస్ దొరికింది. దిగిన వెంటనే దొరికింది, అది కూడా MP5 ఉంది, అవసరం లేదు. ఓకే, షీల్డ్ గన్ అయితే ఉందన్నమాట. షీల్డ్ గన్ తీసుకున్నాం, మనం చాలా తక్కువ ఇది వాడేది కాబట్టి ఈసారి వాడదామా వద్దా? వాడదాం. షీల్డ్ గన్ అయితే ఇప్పుడు మనం వాడబోతున్నాం అనమాట. షీల్డ్ గన్ ఇంకా విఎస్ఎస్, కానీ నాకు తెలిసింది అయితే షీల్డ్ గన్ అయితే వాడాలి, ఎందుకంటే విఎస్ఎస్ మిడ్ రేంజ్ ఇంకా షార్ట్ రేంజ్కి రెండింటికి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాబట్టి నేను విఎస్ఎస్ఏ వాడతానని అనుకుంటున్నాను ఎక్కువ. ఇంకా మనం ఎత్తుకుదాం, ఇంకా మంచి మంచి గన్స్ దొరుకుతాయి. ఇక్కడ మళ్ళీ విఎస్ఎస్ దొరికింది గైస్. ఓకే, ఇక్కడ కర్డ్ గన్ అయితే ఉందన్నమాట. కర్డ్ గన్ నా ఫేవరెట్ అనమాట. నా 2 ఫేవరెట్ గన్స్ ఇప్పుడు నాకు దొరికేసాయి. అండ్ ఇప్పుడు ఎనిమి ఎవడైనా దొరికితే ఆయనకి జింత 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 అయితే చూడండి గైస్. ఓకే, ఇక్కడ నుంచి తీసేద్దాం బ్లాస్టర్, ఇదేదో ఒకట్లే. అండ్ ఇక్కడ యామోస్ ఉన్నాయి, అవసరం లేదు. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఏమీ లేదు, యామోస్ ఒకటి ఉన్నాయి, యామోస్ ఏరుకొని ఇంకా ఫైట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మొత్తం ఇక్కడ ఏఆర్ యామోస్ ఇంకా ఎస్ఎంజీ యామోస్ తప్ప మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే ఏఆర్ ఇంకా ఎస్ఎంజీ తప్ప వేరే యామోస్ అసలు ఫ్రీ ఫైర్లో లేవన్నమాట. ఉన్నాయి కానీ గన్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న గన్స్ లేవన్నమాట. ఓకే, ఇక్కడైతే ఒకటి దొరికాడు, మిస్ అయిపోయాడు. ఏం పర్వాలేదు, దగ్గరికి వెళ్ళి కొడతాం. ఓకే, ఎవడో స్పెక్టేట్ చేస్తున్నాడు గైస్, మా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు. వీడు మా అన్న ఫ్రెండ్ గైస్. వీడు మా అన్న ఫ్రెండ్ లిస్ట్లో నుంచి నా ఫ్రెండ్ లిస్ట్లోకి వచ్చిందిలే, కానీ అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎనిమిది కొట్టడంలో దృష్టిని అయితే పెట్టాలన్నమాట. ఓకే, ఏడీడు బాబు జిట్టు కన్నా ఎక్కడున్నావు బాబు? దొరికింది. సవరా వీడు ఇట్లా వాడలే, కానీ కర్డ్ గన్ తీద్దాం కానీ ఇప్పుడు వస్తుంది. బాబు చిట్టు కన్నా గ్లోబల్ వెనకాల ఉన్నా అది వస్తున్నా ఇప్పుడు సౌ అది గైస్, సచ్చింది గైస్.
నా హెల్త్ చూడండి గైస్ ఎంత ఉందో. తొందర మెడికేట్ చేసుకోవాలి అంటే నా పని కథం టాటా బాయ్ గుడ్ బై. ఓకే తొందర ఇది వేసేద్దాం డ్రోన్ని. ఇంకా అది ఫైర్ క్యాంప్ ఉంది కదా, దాన్ని వద్దులే, దాన్ని ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత అయితే మనం ఈ ఫైర్ క్యాంప్ అయితే వాడదాం. అండ్ ఇక్కడ లూటు అంత మంచి లూట్ ఏం లేదు గైస్, మెడికిట్స్ ఇంకా యామోస్ మాత్రమే ఏరుకున్నాం దాంట్లో నుంచి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్దాం. ఆగండి, ఎవడుంటే ఆడిని వేసేడే. అండ్ ఇక్కడ ఎవడన్నా దొరికింది నా కొడుకు. ఈ వదిలేదే, ఈ ఎట్లయినా ఈరోజు చంపాల్సిందే గైస్. రారా నా బట్టారా, నీకు ఇప్పుడు తింటా ఆగరా జాగ్రత్త. ఇక్కడ ఎవరో మర్చిపోయావా, ఇక్కడ అల్ట్రా గేమర్స్ తప్పించుకోవడం కష్టమే కాదు, అసాధ్యం రా. మరి ఎవరైపోయినట్లుంది గైస్. ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం 2 kills అయితే చేసాం. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఓకే ఇక్కడ ఏమీ లేదులే కానీ ఇంకా ఎవడన్నా ఇక్కడ ఎవడో కనపడ్డాడు. ఏం కనెక్ట్ కానీ పని అయిపోతుంది. చా క్రౌచ్ బటన్ పని చేయట్లేదు కదా సరిగా, ఎందుకో. -22. అరే 2 kills చేసినారా అరే, చాలా అన్యాయం అరే. చూడండి గైస్, గరీనాగాడు ఎంత దొంగడు, 2 kills కొట్టినా అని -22 ఇచ్చింది గైస్. ఇంకేం చేస్తాంలే కానీ ఈరోజు వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. టాటా బై గుడ్ బై, టేక్ కేర్. ఇలాంటి వీడియోని ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.